ఏదో తగలడుతున్నట్టుంది గురుజీ. ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోటు వేసుకొచ్చింది అందుకే గురుజీ. వేసవకాలంలో కోటు ఎందుకు వేసుకొచ్చారా అనుకున్నా. వస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పండమ్మా, మళ్ళీ కోటు వేసుకొస్తారు. ఇలా పడిపోయారేంటి? ఎవరనండి, నేను ఇక్కడ కూర్చున్నాను. మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే. పని ఆవిడ ఇక్కడి నుంచి చూసింది. రైట్ రాస్కెల్, నా పాయింటర్ విరక్కొడేశావు. ఇప్పుడు నేను దేంతో చూపించాలి? వేలుంది కదా గురూజీ. కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చాము, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయ శాస్త్రానికి. గురూజీ, సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి, కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు. ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలి. ఇలాగే తప్పిపోయిన కుర్రోడ్ కేసు ఒకటి 1984 లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. రేపే విజయనగరం బయలుదేరతాం. వివరాలు సేకరిస్తాం. గురూజీ, ఆ. మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్. ఆ. పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారు. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడదు. వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా. జ్వాల బాబాయ్. ఏం గురూజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా? నేను ప్రేమ పూజారి, ఏది పోదు చేజారి.